ఎవరు దేవుడు? నీ హృదయాన్ని మార్చేటువంటి దేవుడు. నీ హృదయంలో పుట్టేటువంటి తలంపుల విషయంలో నువ్వు ఓడిపోతున్నావేమో, నీ కలిగేటువంటి ఊహలు, ఆలోచనలు నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాయేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఐ విల్ టచ్ ద కోర్ ఆఫ్ దట్ ప్లేస్. ఆ మూల భాగాన్ని నేను తాకుతాను, ఆ మూల భాగాన్ని నేను తాకుతాను. అందుకే దేవుడు అంటున్నాడు, నేను ఒక హృదయాన్ని ఇస్తాను, అది సాతాను నీ హృదయంలో చేసిన దాడి నుంచి నిన్ను తప్పించేటువంటి దేవుని నేను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అంటున్నాడు, ఒకవేళ నువ్వు వయసులో పెద్ద అయినా లేకపోతే యవనస్తుడైనా ఎవరైనా సరే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ద స్ట్రగల్, ఈ పాప పోరాటం గుండా నువ్వు వెళుతూ ఉంటే, నీ గుండె బాగానే ఉంది కానీ నీ హృదయంలో పుట్టేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆలోచనలు, భయంకరంగా మోసగించబడుతున్నావు, తప్పు అని తెలిసి కూడా చేసేటువంటి ఒక చేతకాని వ్యక్తిగా మారిపోతున్నావు. అలాగైతే ఈరోజు దేవుడు అంటున్నాడు, హృదయాన్ని మార్చే దేవుని నేను. గుండెను మార్చనేను, హృదయాన్ని మారుస్తాను నేను. దేవుడు మతాన్ని మార్చే దేవుడు కాదు, హృదయాన్ని మార్చే దేవుడు. మతం హృదయాన్ని మార్చలేదు. మతము నిన్ను ఏదో ఒక ఆలోచన విధానంలో నడిపించవచ్చు, కానీ దేవుడు చేసేటువంటిది ఏంటి తెలుసా? నీ హృదయం పైన పని చేస్తాడు. ఎక్కడ సాతాను నిన్ను చెడగొట్టి పడగొడుతున్నాడు, అక్కడ దేవుడు పని చేస్తాడు. ఈరోజు ఈ మార్గం గుండా ఒకవేళ నువ్వు వెళుతూ ఉంటే, ఒకవేళ సాతాను నిన్ను శోధిస్తూ నీ హృదయంలో నిన్ను భయంకరంగా పడగొడుతూ ఉంటే, మోసగించబడుతూ సాతాను ద్వారా నీ హృదయంలో నువ్వు పడిపోతూ ఉంటే, ఈరోజు నీ జీవితాన్ని ప్రభువా, నా జీవితంలో ఈ పోరాటం గుండా వెళుతున్నాను, బయటికి భక్తిపరునిగా కనపడుతున్నాను, బయటికి ప్రార్థనకు వచ్చే వ్యక్తిగా కనపడుతున్నాను, లోపల పడిపోతున్నాను, ఓడిపోతున్నాను ప్రభువా. నా ఫ్రెండ్స్ దగ్గర కూర్చున్నప్పుడు, లేకపోతే ఆయా తలంపులు, అలవాట్లు నన్ను ప్రేరేపించినప్పుడు, ఐ యామ్ అనేబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్, దీంట్లోంచి నేను బయటికి రాలేకున్నాను, ప్రభువా నన్ను విడిపించు అంటే, ఆ యవనస్తుని విడిపించి ఇప్పటికి కూడా పరిచర్యకు వస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా పరిచర్యలో పాలపంపులు పొందుతూ ఉంటాడు, పరిచర్యలో పనులు చేస్తూ ఉంటాడు. ఎందుకు ఒకప్పుడు దేవుని దగ్గరికి రాకుండా ఉన్నటువంటి వ్యక్తి దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాడు అంటే, తన జీవితంలో హృదయాన్ని మార్చే దేవుడు ఉన్నాడన్న సత్యాన్ని తెలుసుకున్నాడు. ఈరోజు అదే దేవుడు నీ హృదయాన్ని కూడా మార్చునుగాక, మన ఒక్కొక్కరి హృదయాలను మార్చునుగాక, మన ఒక్కొక్కరి హృదయ పరిస్థితులను దేవుడు మార్చునుగాక, నూతనమైన హృదయాన్ని మనకు, మన కుటుంబ సభ్యులకు దయచేయునుగాక. దేవుడు అంటున్నాడు, నేనేం చేస్తాను తెలుసా? ఇప్పుడు రండి 24వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం 7వ వచనం. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లును నేను వారి దేవుడగునట్లును నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికిచ్చేదను. మొదటిగా దేవుడు ఏం చేస్తాడు అంటే, నీ హృదయాన్ని నూతన హృదయంగా మారుస్తాడు. రెండవదిగా దేవుడు చేసేటువంటి రెండవ కార్యం ఏంటంటే, నీ హృదయంలో దేవుని ఎరిగే హృదయాన్ని నీకు ఇస్తాడు. ఒకటి, కొత్త హృదయాన్ని దయచేస్తాడు. ఆ హృదయానికి మరొక లక్షణాన్ని కూడా దేవుడు ఇస్తాడు. ఏంటిదంటే, దేవుని ఎరిగేటువంటి హృదయం. ఇది అర్థం కావడానికి ఒక జరిగిన సంఘటన చెప్తాను. ఒకరోజు నేను ఇంట్లో ఉంటే నాకు ఒక ఫోన్ వచ్చిందండి. అరే, తెలిసిన సహోదరుడు ఫోన్ చేశారు కానీ లిఫ్ట్ చేసి, అన్న బాగున్నారా, చాలా రోజుల తర్వాత గుర్తొచ్చానని మాట్లాడుతుంటే, బ్రదర్ ఇంట్లో ఉన్నారా, నేను ఇంకొక ఆయన వస్తున్నాము అని చెప్పాడు. సరే రండి అని చెప్పాను. నేను అనుకున్నాను ఏదో ప్రార్థన అవసరత కోసం వస్తారేమో అనుకొని వెయిట్ చేస్తూ ఉన్నాను. వచ్చారు ఆయన, నాకు తెలియదు ఇంకొక ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత అడిగాను, చెప్పండి అన్న అంటే, ఏం లేదు పలానా వ్యక్తి మీ లైన్లోనే ఉంటాడు కదా, ఆ వ్యక్తికి వీళ్ళ పాపను ఇవ్వాలనుకుంటున్నాం, ఆ వ్యక్తిని గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, చెప్పండి అన్నారు. ఒక్కసారి నా ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఏంటంటే, నేను అంతవరకు ఏమనుకుంటే ప్రార్థన కోసం వచ్చారేమో అనుకున్నాం. ఇదేంటిది పెళ్ళిళ్ళు అయిపోయారేలాగా నా దగ్గరకు వచ్చారు. అరే, ఇదేంటి కొత్త బాధ్యత కూడా దేవుడు పెట్టాడా అనుకొని, ఎందుకు మా వీధిలో ఉన్న వ్యక్తే కదా అనుకొని నన్ను అడిగితే నేను చెప్పాను, అన్నా నాకంటే నేను ఎప్పుడో ఇట్లా మా ఇంటి ముందర బండ్లో పోతాడు, మా ఇంటి ముందర బండ్లోంచి వెళ్ళిపోతాడు, బండ్లో చూసానే కానీ ఆ వ్యక్తితో నేను ఎప్పుడు మాట్లాడలేదు. కానీ మీ దగ్గర మీ ఆఫీస్లోనే వాళ్ళ చిన్న ఆయన పనిచేస్తాడు, ఆయన ఆ అబ్బాయి మంచి దోస్తులు, ఆయన అడగండి అని చెప్పాను. అరే అవును కదా, నేను మర్చిపోయాను, అసలు మా ఆఫీసులో నా సీటు పక్కన కూర్చుంటాడు, అతని
నా పక్కన పెట్టుకొని నేను మళ్ళీ నీ దగ్గరికి అదే పనికి నేను పిలుచుకొని వచ్చానంటే పక్కన ఆయన ఏమన్నాడు తెలుసా? సంఖలో పిల్లి పెట్టుకొని ఊరంతా ఎతికినట్టుంది నువ్వు, అదే పనిగా నన్ను ఆ ఊరు నుంచి ఇక్కడికి రమ్మని ఈయనకేం అంటే ఇండైరెక్ట్గా చెప్తున్నాడు, ఈయనకేం తెలుదు ఏమిలా ఈయన దగ్గర పిలుచుకొచ్చావు నన్ను. నాకు ఆ అబ్బాయి తెలుసు, బట్ ఆ అబ్బాయిని నేను ఎరుగను. ఎరగడం అంటే ఏంటి తెలుసా? నోయింగ్ అబౌట్ హిమ్ ఇన్ డీటెయిల్. ఆ వ్యక్తిని గురించి క్షుణ్ణంగా లేకపోతే ఎక్కువగా తెలుసుకోవడం. నన్ను అడిగారు అనుకో, ఆ అబ్బాయి మగపిల్లోడు, ఆ అబ్బాయి బండి డ్రైవ్ చేస్తాడు, ఆ అబ్బాయి ఉద్యోగస్తుడు, ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న, ఇది అంతే. బట్ ఐ డోంట్ నో అబౌట్ హిమ్ ఇన్ డీటెయిల్. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నన్ను తెలుసుకునే హృదయం కాదు, నన్ను ఎరిగే హృదయాన్ని మీకు ఇస్తాను. తెలుసుకోవడం అంటే యేసు ప్రభు క్రైస్తవులకు సంబంధించిన దేవుడు. యేసు ప్రభు క్రిస్మస్ రోజు లేదా క్రిస్మస్ టైంలో పుట్టాడు. యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు. ఆదివారంన యేసు ప్రభు నమ్మినటువంటి వాళ్ళు చర్చికి వెళ్ళాలి. ఆదివారంన బల్లలో పాలు పంపులు పొందాలి. అంటే ఎవరంటే వాళ్ళు పాలు పంపులు పొందకూడదు. ఇది తెలుసుకోవడం. దేవుని బిడ్డలారా, ఎరగడం అంటే యు మస్ట్ నో హిమ్ లిటిల్ మోర్ అండ్ లిటిల్ బిట్ మోర్, ఇంకా ఎక్కువగా. దేవుడు నీకు నీ హృదయాన్ని మారుస్తే నువ్వు ఇంతకుముందు రక్షించబడినప్పుడు ఎంత తెలుసుకున్నావో అంతట్లోనే ఉండవు. నీ జీవితము నీ హృదయం మారి ఉంటే నీవు దేవుని ఎరిగేటువంటి హృదయముగా నీ హృదయం మారిపోతుంది. కానీ దేవుని ఎరగనటువంటి హృదయానికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా? ఒకసారి ఆ భాగాన్ని మీకు చూపిస్తాను. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, 8, 9, 10 వచనాలు చదువుకుందాం. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుని కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి మూలపాఠము తట్టు మరల తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. 10వ వచనం, మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. రకాలైనటువంటి జీవితం ఉంటుందండి. ఒకటి దేవుని ఎరగనటువంటి జీవితము, రెండవదిగా దేవుని ఎరిగినటువంటి జీవితము. దేవుని ఎరగనటువంటి జీవితంలో ఉండేటువంటి లక్షణం ఏంటంటే వాళ్ళకు దేవుడు తెలుసు, బట్ దేవుని ఎరగనటువంటి వారు. గలతీ సంఘాన్ని గురించి పౌలు అంటున్నాడు మీరు దేవుని ఎరగనటువంటి వారు. దేవుని ఎరగనటువంటి వారు మీరు ఎప్పుడంటే మీలో ఈ లక్షణాలు ఉంటాయి. చూడండి, దేవుని ఎరగనటువంటి వారు మునుపటి వారు ఏ రకంగా ఉంటారంట? 9వ వచనం, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైవి మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా. మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. చాలు. మునుపటి వారి వలె అంటే ఇంతకు ముందు కొంతమంది ఉన్నారు చూసారా, అలా మీరు ఉండకూడదు. అలా మీరుంటే దేవుని ఎరగని వారు. వాళ్ళు ఎవరండి మునుపటి వారి వలె అంటే? మునుపు ఎవరున్నారు అంటే ఈ యొక్క కొలసీ సంఘంలో గలతీ సంఘంలో కొంతమంది వచ్చారు. వాళ్ళు ఎలాంటి వారంటే దేవుని దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళే, కానీ దేవుని ఎరగనటువంటి వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చారంట. వాళ్ళలాగా ఉండవద్దు, మీరు దేవుని ఎరిగిన వారులాగా ఉండాలి. ఎరగనటువంటి వారికి ఉండేటువంటి లక్షణం ఏంటంట? చూడండి, మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. ఆచారప్రదమైన జీవితం ఉంటుంది. అంటే ఆచరించాలి అనేటువంటి తలంపు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ మధ్యకాలంలో కొన్ని పండుగలు వచ్చాయి. ఆ పండుగలకు నువ్వు డబ్బు ఇచ్చేటువంటి ఒక ఆచారం వస్తుంది. ఆ డబ్బు ఇచ్చే ఆచారంలో నువ్వు కలిసిపోయావంటే నీవు దేవుని ఎరగనటువంటి వారు. దేనికి నీ డబ్బు ఇస్తున్నావు? దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఆరోగ్యం ఇచ్చి ఉద్యోగం ఇచ్చి డబ్బు ఇస్తే ఆ డబ్బును దేని కొరకు ఉపయోగిస్తున్నావు? దేవుని ఎరగనటువంటి వ్యక్తివైతే నీ డబ్బును నువ్వు దుర్వినియోగం చేస్తావు. ఒకవేళ మీ ఇంటికి ఎవరన్నా వచ్చి మా ఊరిలో మేము బ్రాందీ షాప్ పెట్టుకుంటున్నాం, డబ్బు ఇవ్వండి అంటే మీరు ఇచ్చారంటే మీరు దేన్ని ప్రోత్సహిస్తున్నారు? ఒక పాపాన్ని ప్రోత్సహిస్తుంటున్నారు.
ఒకానొక రోజు ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చి, అన్న ఫలానా దేవుని సేవకుని కోసం మీరు బాగా ప్రార్థన చేయాలన్నా అన్నాడు. నేను అడిగాను, ఏమి? ఆయన ఏంటి మంచి సేవకుడు కదా, పెద్ద ఆయన మంచి సేవ చేస్తున్నాడు. అన్న, ఆదివారం బాగుంటుంది ఆయన పని, సోమవారం నుంచి శనివారం వరకు ఆయన చేసే వ్యాపారం వేరన్నా. ఏం వ్యాపారం చేస్తాడు అన్న? ఆయన కొట్టు పెట్టుకున్నాడు అన్నాడు. ఆ కొట్టు పెట్టుకుంటే తప్పేముంది? తప్పు కాదు కదా. ఆ యొక్క అంగడి పెట్టుకొని అంగడిలో సామాన్లు అమ్మడం తప్ప కాదన్న. ఆ అంగట్లో ఆయన బీడీలు సిగరెట్లు అమ్ముతున్నాడు. ఏమమ్ముతున్నాడు? నువ్వు టమాటా పండు ఎట్ట తింటావో బీడీ సిగరెట్ కూడా తాగు, ఏం ప్రాబ్లమే లేదు. నువ్వు బిస్కెట్ ప్యాకెట్ తిన్నట్టుగా, క్యాడ్బరీ చాక్లెట్ తిన్నట్టుగా సిగరెట్ ప్యాకెట్ తాగు, ఏం కాదు. దేనిపైన డబ్బు సంపాదిస్తున్నాడు, దేనిపైన ఆధారపడుతుంటున్నాడు అంటే పాపం పైన ఆధారపడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని ఎరగనటువంటి వారు ఏం చేస్తారో తెలుసా? ఆదివారం దేవుని దగ్గరికి వస్తారు, సోమవారం నుంచి శనివారం వరకు వారు ఫాలో అయ్యేటువంటిది ఆచారాలుగా ఉంటాయి. ఇది మంచి రోజా కాదా? ఇది రాహుకాలమా కదా? నేను గృహాలు దర్శించేటువంటి సమయంలో ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను చేసేది బాగున్నారా అని అడుగుతూ మొత్తం ఇల్లంతా ఎతుకుతూ ఉంటా. ఏమన్నా ఉండకూడని క్యాలెండర్లు, ఉండకూడని బొమ్మలు, ఉండకూడని తాళ్ళు ఏమన్నా ఉంటాయా అంటే అదే నీ జీవితంలో దేవుని ఎరగకుండా చేస్తుంది. దేవుని బిడ్డలారా, దయచేసి గుర్తుంచుకోండి, దేవుని నమ్మిన బిడ్డకు తిథి నక్షత్రాలు లేవు. దేవుని నమ్మిన బిడ్డకు ఇది మంచి రోజా చెడు రోజా అని లేదు. బైబిల్లో ఒక ఉదాహరణ మీకు చూపిస్తానండి. యోన చేపగడుపులోనికి వెళ్ళాడు. చేపగడుపులోనికి వెళ్ళినప్పుడు, ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలను క్షమించు, నన్ను బయటికి తీసుకురా ప్రభువా, నేను మరణం దగ్గరకు వచ్చేసాను ప్రభువా, నా జీవితం అయిపోతుందని ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే, యోనా ఇది రాహుకాలం యోనా, ఇప్పుడు వద్దులే, తర్వాత తీసుకొని వస్తానన్నాడా? నీకు రాహు అనేటువంటి వ్యక్తి దేవుడైతే, కేతు అనేటువంటి వ్యక్తి దేవుడైతే ఫాలో ఇట్. దేవుని బిడ్డనని చెప్పుకుంటూ దేవుని ఎరిగేటువంటి వ్యక్తి ఎవరు తెలుసా? తాను మూల పాఠముల వైపు తిరగడు. ఇంతకుముందు నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, నీ స్నేహితులు ఆ పాఠాల వైపు తిరిగారేమో, వాటిని నేర్చుకున్నారేమో, వాటిని ఫాలో అయ్యారేమో. ఈరోజు నువ్వు ఫాలో కావడానికి వీల్లేదు. మూల పాఠముల వైపు, ఏదో ఎవరో చెప్పారు కదా. ఇది నా పరిస్థితులు ఏంటి తెలుసా? నీ ఫ్రెండ్ వచ్చి ఇంటిమేట్ చేస్తాడు, రేపు వీధిలో డ్యాన్స్ ఉంటుందా రండి అంటే, నీ పిల్లలను స్టేజ్ ఎక్కి డ్యాన్స్ చేస్తుంటున్నావా? నువ్వు మూల పాఠంలో వైపు తిరిగావు. దేవుని ఎరగనటువంటివి, దేవుని గురించి తెలుసు నీకు, నీ హృదయం దేవుని ఎరగనటువంటి హృదయం. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎవరో ఒక స్త్రీ, భర్త చనిపోయిన స్త్రీ వస్తే ఆమె ఎదురొచ్చిందని అశుభం అని చెప్పి వెళ్ళిపోతున్నావా? దేవుడు అంటాడు, ఆ స్త్రీ పక్షాన నేను యుద్ధం ఆడతా. విధవరాలి పక్షాన దేవుడు ఉంటాడు, అది ఎన్నడూ మర్చిపోకూడదు. విధవరాలను తక్కువ చేసావంటే విధవరాలి పక్షాన ఉన్న దేవుని కూడా నువ్వు తక్కువ చేసినట్టే. పాడు ఆలోచనలు, పాడు పద్ధతుల వైపు తిరగవద్దు. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని భావించవద్దు. మనిషి కల్పించిన పద్ధతులు మనిషివే. ఆ తలంపు నీలో ఉంటే గుర్తుంచుకో, నీ హృదయము దేవుని ఎరగనటువంటి హృదయం. ఎరిగినటువంటి హృదయం వేరండి. ఎరగనటువంటి హృదయము లోక సంబంధమైన వాటన్నిటినీ ఫాలో అవుతుంటాం. లోక సంబంధమైన వాటిని మనము ఫాలో అవుతూ మళ్ళీ దేవుని దగ్గరకు వస్తాం. అది దేవుని ఎరగనటువంటి వారికి ఉండేటువంటి లక్షణం. పౌలు అంటున్నాడు, గలతీ సంఘమా, మీరు ఇంతకు ముందు వారిని వెంబడించారు, ఇక వెంబడించడానికి వీల్లేదు. దేవుని దగ్గరకు వస్తూ ఇంకొకటి నువ్వు చేసేటువంటి వ్యక్తివైతే నీ హృదయము దేవుని ఎరగనటువంటి హృదయం. మా అమ్మ చనిపోయినప్పుడు కొంతమంది నా దగ్గరికి వచ్చారు. సాయంత్రం 6:30 సమయంలో, సుధీర్ క్యారియర్ తీసుకొని వస్తాం, మనం బయటికి వెళ్దాం. ఎక్కడికి అని అడిగాను. ఎక్కడికని అడిగితే, ఈ క్యారియర్లో అన్నం పెట్టి సమాధి దగ్గరికి పోవాలి. దేనికి అన్నాను. లేదు, సమాధి దగ్గరికి పోయి ఎవరికి భోజనం పెట్టకముందు ఈ అన్నం మీ అమ్మకు పెట్టాలి. మా అమ్మకు అన్నం పెట్టాలా? మా అమ్మ ఎక్కడుంది? సమాధిలో ఉంది. సమాధి బయట పెట్టి ఏం చేయాలి? లేదు, ఇది పెద్దల ఆచారం. ఎందుకు చేయాలి? ఆమెకు నెమ్మది వస్తుంది, ఆమెకు మనశ్శాంతి. ఎవరు తెలుసా ఇది మాట? బాప్తిజం తీసుకొని దేవుని సేవలో వాడబడుతున్న వారికి ఎక్కువగా సహకరించేటువంటి సహోదరులు వచ్చి నాకు చెప్పినటువంటి మాట. అన్యులు కాదు వచ్చింది, వాళ్ళు విగ్రహారాధన చేయరు, బాప్తిజం తీసుకున్నారు, ప్రభు పరిచర్య ఎంతైనా ప్రోత్సహిస్తారు, ఆ పరిచర్యకు ఎంతైనా డబ్బు ఇస్తారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాట,
సమాధి దగ్గర అన్నం పెడదాం. ఏంటిది సమాధి దగ్గర ఎందుకు? వాళ్ళు నిద్రించున్నటువంటి స్థలం, నిద్రించుచున్న స్థలము. బెడ్ దగ్గర పోయి అన్నం పెడతావా? ఎవరికైనా నిద్రపోతుంటే పక్కన అన్నం పెట్టి వస్తావా? పెట్టవే. బైబిల్ చెప్తుంది వారు నిద్రించుచున్నారు. మనం చేసేవి వాక్యానుసారమా, లేకపోతే దాని ఆచారం వెనక ఏముంది? ఏంటి తెలుసా? శాస్త్రాలు చెప్పే, బైబిల్ కాదు శాస్త్రాలు చెప్పే అలా పెడితే వాళ్ళ ఆత్మకు శాంతి వస్తుందంట. బైబిల్ ప్రకారం భూలోకంలో జీవితాన్ని సెట్ చేసుకుంటేనే చనిపోయిన తర్వాత ఆత్మకు శాంతి, చనిపోయిన తర్వాత ఆత్మకు శాంతి రావడం, ఆత్మకు అశాంతి రావడం ఉండనే ఉండదు. ఒక్కసారి నీ శరీరంలోంచి ప్రాణం బయటికి వెళ్ళిపోయిందా, ఫినిష్. ఇక నీ యొక్క గమ్యం ఏంటో ముందే డిసైడ్ అయిపోయి ఉంటుంది. నేను అన్నాను, మా అమ్మకు అన్నం సంతోషమైతే అన్నం పెడదాం. సరే, అవును, నేను ఇంతకుముందు సమాధి దగ్గరికి పోతే అక్కడ బ్రాందీ బాటిల్ కూడా పెట్టారే, అది ఎందుకు పెట్టారు అని అడిగా. అది కాదు, అమ్మకు అన్నం ఇష్టం కదా. ఆయనకు బ్రాందీ బాటిల్ అంటే బ్రాందీ బాటిల్ ఇష్టం, బ్రాందీ బాటిల్ పెడతాం. ఏంటి చేస్తున్నాం మనం చేసేది ఏంటిది? నేను రానుగాక రాను. లేదు ఇది చేయకపోతే ఏదో తగులుతుంది. ఏది తగలదు. మీ ఇంట్లోనికి రావాలంటే ఒక దీపం పెట్టాలా, దీపాన్ని రావాల్సిన పనే లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే, దేవుడు నీ దేవుడైతే వేరొకరు నీ దేవుడుగా ఉండరు. ఈ ఆచారాల వెనక ఏదో ఒక సాతాను ప్రయత్నం ఉంటుంది, అది మనకు తెలియదు. వాళ్ళు చేశారు మనం చేయాలి, వాళ్ళు చేశారు కాబట్టి ఇది జరుగుతుంది కాబట్టి చేయాలి. దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. హల్లెలూయా. క్రీస్తు యేసునందున్న వారికి అంటు తగలడము లేకపోతే సొంటి తగలడం ఏముండదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. దేవుని బిడ్డలారా, దేవుని ఎరగనటువంటి వారు ఏం చేస్తారో తెలుసా? దేవుని దగ్గరకు వస్తారు, కానీ వాళ్ళు ఫాలో అయ్యేటువంటిది బైబిల్ చెప్తుంది, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలమును, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఎక్కడైనా ఏదైనా చెయ్యాలంటే క్యాలెండర్ను ఫాలో అవుతున్నావా? తప్పు, చాలా తప్పు చేస్తున్నావు. అంటే ఇంకొక దేవుని దేవత పైన కూడా నీ విశ్వాసం ఉంది. అందుకే దేవుడు నీ జీవితంలో అద్భుతములు చేయడంలా, నీ ప్రార్థనలకు జవాబులు రావడంలా, నీ కుటుంబంలో జరగవలసిన కార్యాలు జరగడంలా. దేవునికి నరులకు ఒకే ఒక మధ్యవర్తి, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఆయన ద్వారానే లోకానికి రక్షణ. వేరొక నామం లేదు, వేరొక దేవుడు లేడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని ఎరగనటువంటి వారు ఏం చేస్తారు తెలుసా? కొన్ని దేవుని గురించి తెలుసుకుంటారు, తమకు నచ్చని దాన్ని వదిలేసి లోకంలో తమకు నచ్చిన దాన్ని పెట్టుకుంటారు. ఒకరోజు నేను ఒక పెళ్ళికి వెళ్ళాను. ఆ పెళ్ళిలో పల్లెటూరు పెళ్ళి. అబ్బాయి అప్పుడప్పుడు పరిచర్యకు వస్తూ ఉంటే, అన్న పెళ్ళికి రండి అంటే పెళ్ళికి పోయాను. ఫస్ట్ టైం, చాలా సంవత్సరాల కిందట. అప్పుడు నేను ఇంకా నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయలేదు. పోతే అబ్బాయి ఏమంటారు, టవల్ వేసుకొని నన్ను చూస్తానే చెయ్యి ఇట్లా పెట్టుకున్నాడు. బ్రదర్ ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న అంటాడు, అటు ఇటు కష్టపడుతున్నాడు. నేను చూసి, ఏంటి బ్రదర్ ప్రైజ్ లార్డ్ అన్నాను కదా అంటే, ఏం లేదన్న. నా ప్రక్కనుండే వ్యక్తి, అన్న ఒక్కసారి చెయ్యి తీయమన్నా అన్నాడు. బ్రదర్ చెయ్యి తీయండి అన్న. చెయ్యి తీస్తే ఒక కత్తి, దానికి ఒక తెలుసు కదా మీకు, చేశారా? ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయారా? మీ పెళ్లి రోజు మీరు కత్తి నిమ్మకాయ పట్టుకొని ఒకవేళ అది చేసి ఉంటే ఖచ్చితంగా క్షమాపణ అడగండి. చేసి ఉంటే మీ జీవితంలో కత్తి నిమ్మకాయ పట్టుకొని ఇంకా ఏమేమో వేసుకొని మీ ఊర్లో ఊరేగి పెళ్ళి అయిపోయి ఈరోజు దేవుని దగ్గరికి వచ్చింటే దాని విషయంలో కూడా క్షమాపణ అడగాలి. అసలు ఎందుకు కత్తి నిమ్మకాయ? అసలు ఆ కాంబినేషన్ ఏంటి? కత్తి బాటలు అంటే గ్లాసు షుగర్ అంటే అదే కాంబినేషన్, జ్యూస్ కాంబినేషన్. కత్తి నిమ్మకాయ ఏంటి అంటే దానికి ముందుగానే చెప్తున్నారే, పెళ్ళి అయితే ఇట్లా పొడిచేటువంటి పరిస్థితి ఉంటాయి, జీవితం పొడబడుతుంది, ధైర్యంగా ఉండు, ఎవరు పొడుస్తారో తెలియదు, నిమ్మకాయను పొడిచినట్టు ఎవడైనా పొడుస్తాడు. అంత విశ్వాసంతో పెళ్ళిలోకి వెళ్తే అట్లే ఉంటుంది, పెళ్ళి పొడబడుతూనే ఉంటాం. అసలు ఏంటో నాకు ఆ కాంబినేషన్ అర్థం కాల.
అసలు కత్తి నిమ్మకాయ ఏంటిది? నేను బ్రదర్ ఏమన్నా జ్యూస్ చేయాలనా? వద్దన్నా. దేవుని బిడ్డలారా, మనం దేన్ని వెంబడిస్తున్నాం? జాగ్రత్త. రెండంచుల ఖడ్గాని పట్టుకో, అపవాదిని ఎదిరిస్తావు నువ్వు. ఈ కత్తి నిమ్మకాయ పట్టుకుంటే అపవాది ఏమి పట్టించుకోడు అసలు. అదే నీ చేతుల్లో వాక్యం, నీ హృదయంలో వాక్యం ఉంటే ఆ వాక్యాన్ని చూచినప్పుడు అపవాది పారిపోతాడు. ఎందుకు? ఆ వాక్యమే యేసుప్రభుగా వచ్చాడు. నీ దగ్గర బైబిల్కి సంబంధించిన లేకుండా, వాక్యానికి సంబంధించిన లేకుండా కత్తులు నిమ్మకాయలు పెట్టుకుంటే నీవు దేవుని పైన కాదు ఆధారపడేది, మనిషి తయారు చేసిన ఒక కత్తి పైన, దేవుడు కలగజేసిన ఒక నిమ్మకాయ పైన నువ్వు ఆధారపడుతున్నావు. దేవుడు నిమ్మకాయ, దేవుడు కత్తె. ఏం చేశాను? ఒకవేళ మన జీవితాల్లో ఈ అలవాట్ల గుండా వెళ్ళి ఉంటే దేవుని దగ్గర క్షమాపణ కోరండి. ఖచ్చితంగా కోరాలి. మనం తెలిసినప్పుడు ఖచ్చితంగా పాపం విషయంలో మనం తప్పులు చేశాం. ఎరగనటువంటి వారు వాక్యాన్ని ఫాలో కారు, వాక్యాన్ని బయట ఉంటారు. ఎరిగినటువంటి వాళ్ళు ఎవరు? ఇప్పుడు హృదయాన్ని గురించి చెప్పాను. దేవుని ఎరగనటువంటి వారికి ఉండే లక్షణం ఏంటి? దేవుని ఎరిగినటువంటి వారు. చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. చాలు. ఇక్కడ ఇర్మియా ద్వారా దేవుడు అంటున్నాడు, దేవుని ఎరిగినటువంటి వారు ఎవరు తెలుసా? దేవుని ఎరిగినటువంటి వారు అంటే ఇక్కడ ఆ పదం లేదు కానీ తెలుసుకోవడం అనేటువంటిది ఉంది. దేవుని ఎరిగినటువంటి వారికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే, యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట. దేవుని ఎరగడం అంటే ఏంటి తెలుసా? నోయింగ్ అబౌట్ యువర్ గాడ్ ఇన్ డీటెయిల్. ఎక్కువగా పరిశీలనాత్మకంగా ఇది నా జీవితానికి ఏ రకంగా పనికొస్తుంది అని పరిశీలనాత్మకంగా దేవుని గురించి తెలుసుకునేటువంటి వ్యక్తి, దేవుని ఎరిగినటువంటి వ్యక్తి పైన బైబిల్ చదవడు. ఈరోజు బైబిల్ చదివాం, క్యాలెండర్లో ఒక వాక్యం చదివేశాం, ప్రార్థన చేసుకొని, అది కాదు. దేవుని ఎరిగినటువంటి వ్యక్తి కొంచెం ఎక్కువగా వాక్యాన్ని చదివి, ఆ వాక్యం ఎందుకు ఈ రకంగా ఉంది, ఈ వాక్యం నాకేమని చెప్తుంది, నా బిడ్డల విషయం ఏం మాట్లాడుతుంది, నా కుటుంబాన్ని గురించి ఏం మాట్లాడుతుంది, ఇందులో నేను నేర్చుకోవలసిన విషయం ఏంటి, నేను ఎక్కడ లోబడాలి, ఎక్కడ దేవుడు నన్ను గద్దిస్తున్నాడు అని కొంచెం వాక్యం దగ్గర కూర్చొని వాక్యం తనతో మాట్లాడుతూ ఉండగా జీవితాన్ని సరిచేసుకుంటారు. చూసారా? వాళ్ళు దేవుని ఎరిగినటువంటి వారు. నీ జీవితంలో తెలుసుకోవడం వేరు, ఎరగడం వేరు. నోయింగ్ అబౌట్ యువర్ గాడ్ ఈజ్ నోయింగ్ అబౌట్ హిస్ నేచర్ ఇన్ డీటెయిల్. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు అని తెలుసు. ఎలా ప్రేమ కలిగిన దేవుడు, ఎట్లా ప్రేమను చూపిస్తాడు, ఏ రకంగా ఆయన ప్రేమను మనం అనుభవించవచ్చు, ఆయన ప్రేమ యొక్క పొడవు, లోతు, ఎత్తు అని ఎంతో బైబిల్లో వ్రాయబడింది కదా. అసలు ఏంటిది ఇది? ఇఫ్ యు గో ఇన్ డీటెయిల్, నువ్వు దేవుని ఎరిగినటువంటి వ్యక్తివి. ప్రార్థన చేస్తున్నావు, ఉదయం లేస్తున్నావు, నేను కళ్ళు మూసుకొని, ప్రభా ఈ రోజంతా నాతో ఉండు ప్రభా, దేవా నాకు ఏ ప్రమాదం రాకుండా ఉద్యోగంలో కాపాడు ప్రభా అని అయిపోజేసావా? నీవు దేవుని ఎరగనటువంటి ప్రార్థన, ఎరిగినటువంటి ప్రార్థన. అది ఉదయానికే కాదు, ఆఫీస్లో కూర్చున్నప్పుడు బేకారుగా ఉన్నావు, అప్పుడు నువ్వు ఏం చేస్తావు తెలుసా? ప్రభా మా ఇంట్లో సమస్య ఉంది ప్రభా సహాయం చేయి. బండిలో పోతున్నావు, ఎవరు లేరు నీకు తోడుగా, నువ్వు ఒక్కనివే వెళ్తుంటున్నావు. యూటిలైజ్ దట్ టైం ఫర్ ద ప్రేయర్. దేవా నా కుమార్తెకి ఇట్లుంది, నా కుటుంబంలో ఇట్లుంది, దేవా సహాయం చేయి. యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ మచ్ మోర్ టైమ్ ఇన్ ప్రేయర్. ఏదో ఒక్క నిమిషం ప్రార్థనతో ఫుల్ స్టాప్ పెట్టు. యూ విల్ ప్రే అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. దేవుని బిడ్డలారా, ఎక్కువగా నీ దేవుని గురించి నేర్చుకుంటావు. నువ్వు దేవుని ఎరిగినటువంటి వ్యక్తి. నేను అన్నాను, ఆ అబ్బాయిని గురించి నాకు తెలుసు, మా వీధిలో ఉండే అబ్బాయే, నేను చూస్తాను, నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడన్నా ఎదురు పడితే నాకు విష్ చేస్తాడు అంతే. బట్ ఐ డోంట్ నో ఏ ఆఫీస్లో పనిచేస్తున్నాడు, అబ్బాయి యొక్క క్యారెక్టర్ ఏంటి, అబ్బాయికి ఉండే లక్షణం, ఐ డోంట్ నో అబౌట్ దాట్. కానీ వాళ్ళ ఇంటిలో వాళ్ళతో కలిసి తిరిగేటువంటి వాళ్ళ చిన్న ఆయన ఉన్నాడు, వాళ్ళని అడగండి. ఎందుకు తెలుసా? ఆయనకు అబ్బాయి యొక్క అలవాట్లు తెలుసు, అబ్బాయి యొక్క స్వభావం తెలుసు, అబ్బాయి యొక్క నేచర్ తెలుసు, అబ్బాయి యొక్క ఇంట్రెస్ట్ తెలుసు, అబ్బాయి యొక్క ఫ్రెండ్స్ తెలుసు, అబ్బాయి యొక్క శాలరీ తెలుసు. బట్ ఇవన్నీ నాకు తెలియదు. ఆయనకు ఈ అబ్బాయిని గురించి చాలా తెలుసు. ఇప్పుడు ఒక ప్రశ్న, దేవుని నువ్వు ఎరిగినటువంటి వ్యక్తివి అయితే ఎంతగా దేవుని గురించి నీకు తెలుసు, ఎంతగా నేర్చుకున్నావు?
నీ ప్రార్థన ఇంకా ఒక నిమిషం ప్రార్థనేనా? నువ్వు ప్రార్థన నేర్చుకోవాలని ఆశ ఉంటే, అరే వాళ్ళు ఇట్లా ప్రార్థన చేస్తారు, నేను ప్రార్థన చేయాలి, నేను వాక్యాన్ని చదవాలి, నేను వాక్యంలో ప్రార్థన ఏ రకంగా ఉందో చూడాలి, ఆ ప్రార్థన నేర్చుకోవాలి. దేవుని ఎరుగుట అంటే ఎక్కువగా తెలుసుకొనట. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి అయిన దేవానికి వందనాలు. ఆ గొప్ప వాక్యమును బట్టి వందనాలు, గొప్పదైన మీ సన్నిధిని బట్టి వందనాలు, మీ యొక్క మార్పు లేని మీ స్వభావాన్ని బట్టి వందనాలు. ఆదివారం వెంబడి ఆదివారం మాతో మాట్లాడుతూ వస్తున్నటువంటి దేవానికి వందనాలు. దేవానికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను. ఇప్పుడు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉండగా నీకు వందనాలు ప్రభా. నీ శిలువ రక్తముతో నన్ను కడగండి అని ఎవరైతే అడుగుతున్నారో వారి ప్రార్థనతో నేను ఏకీభవిస్తుంటున్నాను. దేవా నీ శిలువ రక్తముతో నన్ను కడుగు ప్రభా, నీ శిలువ రక్తముతో నన్ను కడుగు ప్రభా, నీ శిలువ రక్తముతో నన్ను కడుగు ప్రభా, నీ శిలువ రక్తముతో నన్ను కడుగు ప్రభా అని ఎంతమంది అడుగుతున్నారో నాయన, మీ యొక్క రక్తం అలాంటి వారిని కడుగునుగాక. తెలియక ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు తండ్రి ప్రభ, కాలాలను, సమయాలను చూస్తూ వివాహాలు తండ్రి ఏవేవో కార్యాలు చేయడానికి తీర్మానించుకొని ఒకవేళ తప్పు చేసి ఇక్కడికి వచ్చి ఉంటే నాయన, నీ రక్తం అలాంటి ప్రతి ఒక్కరిని కడుగునుగాక. ఎక్కడ ఏ విషయంలో నీ హృదయాన్ని గాయపరిచి ఉన్నా, లెట్ యువర్ బ్లడ్ వాష్ ఎవ్రీ అన్కన్ఫెస్డ్ సిన్ లార్డ్. ఒప్పుకొని ప్రతి పాపము ఎవరైతే ఇప్పుడు ఒప్పుకుంటున్నారో మీ శిలువ రక్తము ద్వారా కడగండి ప్రభా. పేతురులాగా ఎన్నిసార్లు దేవుని యొక్క శక్తిని నాకు తెలియదు అనేటువంటి మాట చెప్పి బొంకి నీ హృదయాన్ని గాయపరిచాము నాయనా. దేవా మీ కార్యాలు జరిగించండి. అంధకార శక్తులను, అపవిత్రాత్మ క్రియలను యేసు నామమందు ఇప్పుడు బంధిస్తుంటున్నాను ప్రభా. ఎవరైనా ఏ అలవాట్లలో, ఏ యొక్క సాతాను బంధకాల్లో బంధించబడి ఇక్కడికి వచ్చిన అలాంటి వారిపైకి నా దేవుని యొక్క విడిపించే శక్తి దిగివచ్చునుగాక, విడిపించే శక్తి దిగివచ్చునుగాక. వారు బంధించబడిన ప్రతి బంధకముల నుండి వారికి విడుదల కలుగునుగాక. అది ఎలాంటి అలవాటైనా, ఎంతకాలం నుంచి ఉన్నదైనా, ఎవరితో ఉన్నటువంటి అలవాటైనా యేసు నామమున ధ్వంసమగునుగాక. లెట్ ఎవ్రీ ఈవిల్ అటాచ్మెంట్ బి డిటాచ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమందు అపవాది క్రియలు లయమైపోవునుగాక. ప్రతి సాతాను అధికారం క్యాన్సల్ అయిపోవునుగాక. మీకే వందనాలు తండ్రి. ఎవరైనా అనారోగ్యముతో, ఆయా సమస్యలతో, వ్యాధులతో వచ్చి ఉంటే మీ శిలువ రక్తం కడుగునుగాక, మీ శిలువ రక్తం కడుగునుగాక, మీ శిలువ రక్తం కడుగునుగాక. మీ శిలువ రక్తము అలాంటి వారి జీవితాల్లో కడిగిన తర్వాతనే కదా ప్రభు స్వస్థత. కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను నాయన, మీ గాయములోని శక్తి ప్రభు అనారోగ్యమైన ప్రతి శరీరం పైకి, డిస్టర్బ్ అయిన ప్రతి ఫ్యామిలీ పైకి దిగివచ్చునుగాక. కుటుంబ పరంగాను, ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను ఎక్కడ సాతాను క్రియలు పనిచేస్తున్నా అక్కడ దేవుని శక్తి దిగివచ్చునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అపవాది కార్యములని లయమైపోవునుగాక, విడుదల కలుగునుగాక. దేవా మీరు దర్శించండి. పరిశుద్ధాత్మ దేవా మీరు జరిగిస్తున్న కార్యములన్నిటిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీకు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు క్రీస్తు మహిమ కలిగినటువంటి నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చ్లో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా
బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9885669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.